కథ సారాంశం. హోటల్లోకి ప్రవేశం. ఒక నిరుపేద మహిళ, పాత బట్టలతో, దీనమైన ముఖంతో 5 స్టార్ హోటల్లోకి అడుగు పెడుతుంది. ప్రజల ప్రతిస్పందన. హోటల్లో ఉన్నవారంతా ఆమెను చూసి అసహ్యించుకుంటారు. కొందరు ఆమెను బయటికి పంపించమని అడుగుతారు. రిసెప్షనిస్ట్లు ఆమెను పొరపాటున వచ్చి ఉంటారని భావించి ఆమెకు ఏం కావాలో అడుగుతారు. మహిళ కోరిక ఆమె తాజ్ హోటలేనా అని అడిగి మ్యాంగో కేక్ కావాలని, తన దగ్గర ₹250 ఉన్నాయని చెబుతుంది. వెయిటర్ తిరస్కరణ. వెయిటర్ కేక్ ఖరీదు ఎక్కువ అని, అది కట్ చేసి అమ్మేది కాదని, కాబట్టి ఆమె కొనలేదని చెబుతాడు. మహిళ ఆమె నిరాశతో వెనుతిరుగుతుంది. అక్కడున్నవారు ఆమెను చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. ఒక వ్యక్తి సహాయం ఆమెను ఆపి ఆమె సమస్యను అడుగుతాడు. ఆమె తన కూతురికి ఆరోగ్యం బాగోలేదని, పెద్ద వ్యాధి అని, చికిత్స చేయించే స్తోమత లేదని చెబుతుంది. తన కూతురు మ్యాంగో కేక్ తినాలని కోరుకుందని, కాని అప్పుడు కొనివ్వలేకపోయానని, ఇప్పుడు కనీసం ఆ కోరికనైనా తీర్చాలనుకున్నానని చెబుతుంది. ఆ వ్యక్తి వెయిటర్ని పిలిచి తన డబ్బుతో కేక్ ఆర్డర్ చేసి ఆమెకు ఇస్తాడు. మొదట ఆమె తిరస్కరిస్తుంది. ఆ వ్యక్తి తన కొడుకును కోల్పోయిన విషయాన్ని చెప్పి ఆమె కూతురికి చికిత్సకు అయ్యే ఖర్చును నేనే భరిస్తానని చెబుతాడు. ప్రజల పశ్చాత్తాపం. ఇదంతా విన్న రెస్టారెంట్లోని ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటారు. తాము సహాయం చేయలేకపోయినందుకు పశ్చాత్తాపపడతారు. ముగింపు సందేశం. డబ్బు బీరువాలో ఉంటే విలువ ఉండదని, అవసరం ఉన్నవారికి సహాయం చేసినప్పుడే దానికి విలువ ఉంటుందని, అప్పుడే మనిషి ఉన్నతుడు అవుతాడని సందేశం ఇవ్వబడుతుంది.